శ్రీమన్నారాయణ ఈరోజు అత్యంత పర్వదినం వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖపట్నంలో ప్రత్యేకంగా ఈ శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం కప్పరాడ ప్రాంతంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి నివసించున్నట్టుగా ప్రజల మనోభావాలు. మరి అదే సందర్భంగా ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు మరి తరలి వచ్చి ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి ఉదయం 4:30 నుంచి ఆలయం ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. భక్తులకి ప్రగాఢమైన నమ్మకం ఈ వైకుంఠ ఏకాదశి ఆ శ్రీమన్నారాయణుడు అత్యంత పర్వదినాన్న ఈ ధనుర్మాసంలో ఆ కలిగ వెంకటేశ్వర నామస్మరణ చేయాలి. మన యొక్క పాపాలు తొలగి ప్రతి మనిషికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి ప్రత్యక్షంగా పరిగణించబడుతుంది. ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ చూసినా ఈ వైకుంఠ ఏకాదశికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ విష్ణుమూర్తి అవతారంలో ప్రతి భక్తునికి నిండుగా ఆశీస్సులు ఇస్తారని ఒక నమ్మకంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అత్యంత పర్వదినాన్న ఈ స్వామిని దర్శించుకుంటారు. అలాగనే ఆ వెంకటేశ్వర స్వామి 1000 నామాలతో పిలువబడుతున్న వెంకటేశ్వర స్వామి ప్రతి ఆలయంలో కూడా ఈరోజు ఉత్తర ద్వార ప్రవేశం అంటే ఆ శ్రీమన్నారాయణుడు అత్యంత పుణ్యకాలం ఈ ధనుర్మాసంలో కూడా ఉత్తర ద్వారం కింద ఎవరైతే భక్తులు ప్రవేశిస్తారో ఆ ప్రవేశాలకి ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని విధాలుగా ఆ శ్రీమన్నారాయణుడు అండగా ఉంటారని మరి భక్తులకు తెలుసు. మరి అంటే ఇతిహాసాల్లో కానీ మరి ఈ రోజుల్లో హరిదాసులు హరినామస్మరణ చేసుకొని ఈ పవిత్రమైన దినం మరి ఆ శ్రీమన్నారాయణని హిందూ సాంప్రదాయ ప్రకారంగా తెల్లవారి తలంటు స్నానం చేసి మరి దేవాలయాల్లో దర్శనం చేసుకొని ఆ స్వామి ఆశీస్సులు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరూ తీసుకుంటారు. అందులో భాగంగానే విశాఖపట్నం కప్పరాడ ప్రాంతంలో వస్తున్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత అయితే ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.